హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకీస్. ఇప్పుడు మనం ఏ పండగ వచ్చినా సరే, దసరా 3 రోజుల పండుగ అనుకోండి, ఫస్ట్ రోజు చేసుకునే స్వీట్ ఆల్మోస్ట్ పరమాన్నం పెట్టుకుంటాం. అందులో అన్నం పరమాన్నం కూడా ఈజీ, అన్నం పరమాన్నం కన్నా కూడా ఈజీగా అయిపోయి సేమియా పరమాన్నం పెట్టుకుంటాం. సంక్రాంతి వచ్చింది, 3 రోజుల పండుగ. భోగి పండుగ నాడు అందరూ కంపల్సరీగా పరమాన్నమే వండుకుంటాం. అన్నం పరమాన్నం కన్నా కూడా మనం సేమియానే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ సేమియాని హెల్తీగా, మరీ గట్టిగా అయిపోకుండా లూజుగా, టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఘీ వేసుకుని, కొంచెం జీడిపప్పు వేయించుకుని, జీడిపప్పు సేమియా రెండు కలిపి వేయించుకున్నా కూడా బాగుంటుంది. జీడిపప్పు సేమియా రెండు కలిపి వేయించుకుని అది ఉడకటానికి సరిపడా క్వాంటిటీ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాను అనుకోండి, 1 కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. జస్ట్ సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ మాత్రమే ఉండాలి. వాటర్తో ఉడికించకుండా పాలతో ఉడికించుకోవాలని ఎవరికైనా సెంటిమెంట్గా ఉంటే అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుని ఉడికించుకోండి, తప్పేం లేదు. మనకు పాలపై పాలు పోసినా కూడా అందులో నీళ్ళు కలపకుండా ఉండడు కదా. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాం, కొంచెం మిల్క్ తీసుకున్నాం. అది పూర్తిగా ఉడికింది అని అనుకున్న తర్వాత ఈ ఉడికిన క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో దానికి డబల్ క్వాంటిటీ పాలు పోసుకోండి. ఇంకా లూజ్గా కావాలి అంటే 3 కూడా పోసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలని డబల్ క్వాంటిటీలో కానీ, ఇంకా బాగా పలుచగా కావాలనుకున్న వాళ్ళు 3 క్వాంటిటీ పోసుకున్నా కానీ పర్వాలేదు. అది బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అదే షుగర్ అయితే కనుక వేడిగా ఉండగా వేసినా కానీ ఏమవ్వదు. బెల్లంతో చేసుకున్నప్పుడు మాత్రం బెల్లం వేడిగా ఉండగా వేస్తే కనుక మనకి పెట్టుకున్న సేమియా విరిగిపోతుంది. అందుకని కొంచెం వేడి చల్లారిన తర్వాత బెల్లాన్ని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే సేమియా రెడీ. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ కుకీస్. Thank you.